మనం హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్తే వాతావరణం బ్రీజ్ అక్కడ వచ్చేటటువంటి గాలి చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా మీరు చెప్పండి. కొంచెం చల్లగా ఉంటుందా అతి చల్లగా ఉంటుందా? సో మేడం స్నేహంలో కూడా నేను ఆ చల్లదనాన్ని చూస్తాను. అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో చల్లదనం ఉంటుందో ఐ ఫెల్ట్ దట్ కూల్నెస్ ఇన్ హర్ లవ్. ఒక మంచి అడవిలో పెద్ద చెట్టుకి తేనె పట్టు ఉంటుంది. ఆ తేనె పట్టు తీసి పిండితే ప్యూర్ తేనె, మంచి తేనె, పుట్ట తేనె అంటాం కదా. ఆ తేనె ఎంత తీయగా ఉంటుందో వేద మేడంతో చేసినటువంటి మా స్నేహం కూడా అంత తీయగా ఫీల్ అయింది. ఒక తల్లి ఒడిలో ఒక శిశువు, మదర్స్ ల్యాబ్ అంటాం కదా, తల్లి ఒడిలో శిశువు వెచ్చదనాన్ని పొందినప్పుడు ఆ శిశువు పొందేటటువంటి అనుభూతి, ఆ వెచ్చదనం ఏదైతే ఉంటుందో మేము కూడా వేదవతి మేడం యొక్క స్నేహంలో ఆ వెచ్చదనాన్ని పొందినప్పుడు తల్లి ఒడిలో ఉండే వెచ్చదనం. డెలిషియస్నెస్ ఆఫ్ ప్యూర్ మిల్క్, స్వచ్ఛమైనటువంటి పాలు తాగితే ఎంత కమ్మ ఉంటాయో మేడం గారి స్నేహంలో కూడా ఆ కమలాన్ని మేము చూస్తాం. సో ఇట్లా చాలా విషయాలలో పర్సనల్గా కూడా మాతో ఇంతకుముందే చెప్పిన షీఈ్ నాట్ ఓన్లీ టీచర్, పెద్ద స్కానర్ కూడా మేడం. స్కూల్కి రాగానే ప్రేయర్కి నిలబడతామో లేదో స్కాన్ చేసేస్తుంది మొత్తం. ప్రేయర్ అయిపోయినాక దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు డల్లని కూడా ఇంట్లో గొడవ అయిందా సార్ లేదు మేడం అంతా బాగానే ఉందంటే లేదో కొంచెం ఈరోజు తేడా అనిపిస్తుంది, లేదో చెప్పండి అంటే ఇక్కడ కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి మేడం, బాగా ఇబ్బందులు ఉన్నాయంటే ఎన్ని కావాలి పని మేడం అనుకోండి మళ్ళీ సాలరీ వచ్చి చూపిస్తున్నా అంటే స్టాఫ్ రూమ్కి వెళ్ళినట్టు టీమ్గా కొట్టేసేది 20,000 ట్రాన్స్ఫర్. చూసి ఊరికే మనిషి యొక్క బాధల్ని కూడా తన బాధలాగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మంచి కొలీగ్ మాకు సహోదరి. సో వాళ్ళ ఫాదర్కి గార్లపాడి వంశంలో మంచి కూతురు, వాళ్ళ అమ్మ నాన్నకి, వాళ్ళ సిస్టర్స్ ఒకరిద్దరు నాకు ఐడియా ఉంది. ఒక అక్కయ్య అయితే తెలిసి నాకు మోస్ట్లీ పెద్ద అక్కయ్య కావచ్చు. తనకి ఎప్పుడు ఏదైనా కాలు ఫ్రాక్చర్ చేతి ఫ్రాక్చర్ అయినప్పుడల్లా మా అక్క ఉన్నది సార్, మా అక్క దగ్గరనే ఉన్న సార్ ఇట్లా అని చెప్తా ఉంటుంది. ఎక్కువ సిస్టర్స్ ఐడియా ఉంది అని ఒకరే నాకు ఐడియా ఉంది. సో వాళ్ళ సిస్టర్స్కి మంచి చెల్లె, వాళ్ళ అన్నయ్య కంపెనీ ఉంది కనుక వారికి కూడా మంచి చెల్లె, వాళ్ళ అమ్మ నాన్న వారికి మంచి కూతురు. ఇంకా మత్స్యం రెడ్డి గారి సైడ్కి మ్యారేజ్ అయిన తర్వాత మంచి కోడలుగా, వాళ్ళ అమ్మాయికి మంచి తల్లిగా, వాళ్ళ అల్లుడికి మంచి అత్తమ్మలాగా, వాళ్ళ మనవరానికి మంచి అమ్మమ్మలాగా, మాకు అందరికంటే ఒక మంచి కొలీగ్. సో వీఆర్ గోయింగ్ టు మిస్ యూ మేడం ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో we keep you in our hearts forever unless until our heartbeat stops. మా హృదయం స్పందించినంత కాలము మీరు మా గుండెలోనే ప్రతి ఆ స్పందనలో మీరు ఉంటారు మేడం. మిమ్మల్ని అంటే ఈజీగా మర్చిపోలేము. సో మీరు కూడా ఇక్కడ కరీంనగర్లో ఉంటే పర్వాలేదు, ఎప్పుడైనా 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి మీకు ఇట్లా బోర్డు కనిపించినప్పుడు ఇట్లా రండి కాసేపు. సో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ బాధ్యతలన్నీ ఇప్పటి నుంచి మాధవీలత మేడానికి పోతాయి. మనము 1 సెప్టెంబర్ ఆన్వర్డ్స్. సో మాధవీలత మేడం మీరు కూడా బీ రెడీ టు ఫేస్ responsibility.
ఓకే ఓకే థ్యాంక్ యూ వరంగా.